జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఇవాళ పొద్దున్నే ఒక వార్త వినడం జరిగింది. హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినే వార్త అది. అదేంటంటే, తిరుపతి దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చే లేదా ప్రసాదంగా మనం కొనుక్కునే లడ్డూలో, ఆ లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు రెండు వాడడం జరిగింది. అలాగే చేప నూనె కూడా దాంట్లో వాడడం జరిగింది అని. తిరుపతిలో, తిరుమలలో ఉన్న 3 ట్యాంకుల నిండా ఉన్న నెయ్యిని దాన్ని విశ్లేషించినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా అన్న చూస్తే చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. అది ఎలా జరిగింది? 1600లో, క్రీస్తు శకం 1600లో బ్రిటిష్ వాళ్ళు లండన్కి చెందిన ఒక 200 మంది వ్యాపారస్తులు కలిసి ఒక సంస్థని పెట్టుకున్నారు. ద బ్రిటిష్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటి ద ఈస్ట్ ఇండీస్ అని, దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవాళ్ళు. భారతదేశంతో వ్యాపారం చేశారు. ఆ వ్యాపారపు అనుమతుల కోసం ఇక్కడ ఉన్న స్థానిక పాలకులందరికీ బహుమానాలు ఇచ్చి వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని పొందారు. అయితే ఒక 100 సంవత్సరాల లోపలే ఇక్కడ భారతదేశంతో చేస్తున్న విదేశీ వ్యాపారం చేస్తున్న మిగిలిన విదేశీ శక్తులన్నింటినీ ఓడించారు. 1757లో ప్లాసీ యుద్ధంతో మొట్టమొదటిసారి భారతదేశంలో రాజ్యాలను అణిచివేయడం మొదలుపెట్టారు. 1757 నుంచి 1857 దాకా బ్రిటిష్ వాళ్ళ విస్తరణ విధానం కొనసాగింది. 1857 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అలాంటి సమయంలో 1857 తిరుగుబాటు వచ్చింది. ఈ తిరుగుబాటుకి అనేకమైన కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు, సాంఘిక కారణాలు, మత కారణాలు, ముఖ్యంగా ఆర్థిక కారణాలు. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమైన కారణాలు 2. అందులో ఒకటి డల్హౌసీ ప్రవేశపెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఆ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే దత్త స్వీకార పద్ధతి. ఇక్కడ భారతదేశంలో ఎవరైనా కనుక వారసులు లేకుండా, పుత్రులు లేకుండా మరణిస్తే అప్పుడు ఆ వారి యొక్క ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి చెందుతుంది. అది ఎలా సాధ్యం? ఇక్కడ ఉన్న రాజులు వాళ్ళకి పుత్రులు లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని దత్తత చేసుకున్న కుమారుడికి ఇస్తారు. బ్రిటిష్ ప్రభుత్వం చాలా తేలిగ్గా ఏం చెప్పిందంటే దత్తత అనేది వాళ్ళకి లేదు, అందుకని దత్తతలు చెల్లవు. సహజమైన వారసులు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఆక్రమించుకోవడానికి అంటే మేమే ఈ దేశానికి రాజులము. అందుకని సాధారణంగా వారసులు లేకుండా చనిపోయిన ఆస్తి మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి చెందుతుంది. అలాగే వారసులు లేకుండా చనిపోయిన రాజుల రాజ్యాలు కూడా ప్రభుత్వానికి చెందుతాయి. ఇది డల్హౌసీ పెట్టి, వారసుల్ని మీరు కనుక దత్తత చేసుకోవాలంటే మా అనుమతి పొందాలి. అయితే అనుమతి కోసం ఏ రాజులు ఇచ్చినా సరే, అనుమతి కోసం విజ్ఞప్తి చేసినా బ్రిటిష్ వాళ్ళు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1848 నుంచి 56 లోపల చాలా రాజ్యాలను ఆక్రమించేశారు. 56లో ముఖ్యంగా అయోధ్యను ఆక్రమించారు. దాంతో ప్రజల మనస్సుల్లో ఏదో ఒక సాకు పెట్టి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమిస్తారు అన్న భావన బాగా బలపడింది. 2వ ముఖ్యమైన కారణం గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్, అంటే కొవ్వు రాయబడిన తూటాలు. ఈ కొవ్వు రాయబడిన తూటాలు ఏంటి? బ్రిటిష్ రెజిమెంట్లో ముఖ్యంగా బెంగాలు, మద్రాసు, బొంబాయి 3 సైన్యాలు సైన్య విభాగాలు బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో ఉండేవి. అందులో ఈ బెంగాల్ రెజిమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే అంతకు ముందర ఉన్న వృత్తి వ్యాపారాలన్నింటినీ పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా బెంగాల్ రెజిమెంట్లో తిండి కోసం సైనికులుగా చేరేవాళ్ళు. అలా సైనికులుగా చేరిన వాళ్ళల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు, రాజపుత్రులు, మిగిలిన అగ్రకులాల వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళల్లో చాలామంది పూర్తిగా శాకాహారులు. వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు సైన్యంలో పనిచేస్తుండేవాళ్ళు. సైన్యం తప్ప ఇంకో గతి లేదు వాళ్ళకి. అలాంటి సమయంలో సైన్యంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త చట్టం ఏం చెప్పిందంటే, ఇక ముందర సైనికులుగా నియమితులయ్యే వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి చట్టం వచ్చిందో ఈ సైనికులందరూ కూడా, పనిచేస్తున్న సైనికులందరూ కూడా
వాళ్ళ పిల్లలు కూడా సైన్యంలో చేరాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళ పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా సరే వెళ్ళి యుద్ధం చేయాలి అంటే వాళ్ళ కులాన్ని మతాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే మతపరమైన నమ్మకం ఏంటంటే సముద్రం దాటకూడదు అని. సరిగ్గా అదే సమయంలో వీళ్ళు సైన్యంలో ఒక చిన్న తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు రావడానికి కారణం ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అని కొత్త రకమైన తుపాకులు తీసుకొచ్చారు. ఆ తుపాకులు మామూలుగా ప్రతి తుపాకీలోనూ ఒక తోటాని పెట్టి దాన్ని పేల్చడం, ఇదివరకు రోజుల్లో అలాంటి విధానం ఉండేది. అయితే ఈ తోటాని పెట్టినప్పుడు ఆ తోట పైన ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ని తీసేసి తోటాని పెట్టాలి. ఒకవైపు తుపాకీ పట్టుకొని ఈ చేత్తో కవర్ని తీసేయడం సాధ్యం కాదు. దాంతో ఏం చేస్తారంటే ఆ తోటాకి పైనున్న కవరు అంటే పేపర్తో ఉండే కవర్కి పైన దాని మీద అతికిచ్చేస్తారు. ఈ కవర్ని తీసినప్పుడు దాన్ని నోటితో ఆ కవర్ని చింపి తూటాన్ని రైఫిల్లో పెడతారు, పేలుస్తారు. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు దీన్ని నోటితో చింపి తూటాన్ని పెట్టినప్పుడు ఈ నోటితో తీసిన ఆ కవర్ని దాన్ని ఉమ్మేయడానికి అవకాశం ఉండదు. గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ అంటారు. దాని పైన కొవ్వు రాయబడింది. ఈ కొవ్వు ఏంటి? ఆ కొవ్వు సాధారణంగా ప్రతి వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతుంది. అది ఆ కొవ్వుని కొరికేసి తూటాన్ని రైఫిల్లో పెడతారు, పెట్టేసి పేలుస్తారు అని అనేసరికి ఈ కొవ్వు ఏంటి అన్న ప్రశ్న వచ్చినప్పుడు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఇది పంది కొవ్వు ఆవు కొవ్వుతో తయారైనది. గ్రీస్డ్ క్యాట్రిడ్జెస్లో పంది కొవ్వు ఆవు కొవ్వుతో తయారైంది అంటే అయితే మేము దాన్ని తీసేస్తున్నాము, ఇంకొకటి పెడుతున్నాము. ముందరే ఎప్పుడైతే 1853 నాటికే ఇవి వచ్చాయి, కానీ సైన్యం అంతా అంది మేము ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ కొత్త తుపాకులని మేము దీన్ని ముట్టుకోము అన్నారు. అంటే లేదు, దానికి వేరే రకమైన కాగితం పెట్టాము అని అన్నారు. వేరే రకమైన కాగితం పెట్టాము అని బ్రిటిష్ అధికారులు చెప్పి, అంతేకాకుండా కలకత్తాలోనే ఈ గ్రీస్డ్ క్యాట్రిడ్జ్కి కవర్లు తయారు చేసే ఫ్యాక్టరీని కూడా కలకత్తాలోనే పెట్టారు. అంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ కవర్ని తుంచి దాన్ని కాలిస్తే అది పేపర్ లాగా మండలేదు, శుభ్రంగా దాని మీద కొవ్వు రాసిన దానిలాగా కొవ్వొత్తిలాగా వెలిగింది. దాంతో సైనికులందరిలో వచ్చిన భావన ఏంటంటే ఈ కొవ్వు దేంతో చేశారు అంటే అందరూ చెప్పింది ఏంటంటే ఇది పంది కొవ్వు ఆవు కొవ్వు. ఆవు హిందువులకు చాలా పవిత్రమైన జంతువు. ఆవు కొవ్వుని తినడం అనేది మహాపాపం. అలాగే మహమ్మదీయులందరూ కూడా పందిని అసహించుకునే జంతువు అది. పంది కొవ్వును తినడం కూడా వాళ్ళు చాలా హీనమైనదిగా, అంటే ఇటువైపు ఇస్లాంని అటువైపు హిందూ మతాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడైతే ఒకసారి సైన్యంలో చేరి గ్రీస్డ్ క్యాట్రిడ్జెస్ తింటారో వాళ్ళు నోటితో తీస్తారు కాబట్టి అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇంక వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ కులాన్ని వాళ్ళ మతాన్ని పోగొట్టుకున్నట్టే. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళంతటి వాళ్ళు ఆంగ్లికన్ చర్చ రాకపోయినా మిగిలిన క్రైస్తవ చర్చలన్నిటికీ కూడా ప్రత్యేకమైన అనుమతులను ఇచ్చారు. భారతదేశంలో ప్రాసెలిటైజేషన్ అంటాం, మత మార్పిడి విధానాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రోత్సహించారు. దాంతో సైనికులందరిలో ఒక భావన ఏమొచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని ఈ పంది కొవ్వు ఆవు కొవ్వు రాసిన తూటాలని మనని వాడమని చెప్పి మన మతాన్ని మన కులాన్ని పాడు చేస్తున్నారు, మన మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని. సరిగ్గా ఇలాంటి సమయంలో మార్చిలో మంగళ్ పాండే అనే ఒక అతను 26 ఏళ్ల వయసు ఉన్న అతను అనుకుంటా, అతను సైన్యంలో ఉన్నాడు. అతను బ్రాహ్మడు, బెంగాల్కి చెందిన బ్రాహ్మడు. అతను ప్రతిరోజు ఏంటంటే ఉదయం లేచి సంధ్యావందనం చేసుకొని ఆ సంధ్యావందనం చేసిన నీళ్లు ఎక్కడ పోస్తారు? మామూలుగా మన ఇళ్లలో అయితే తులసి మొక్క ఉంటుంది. ఆ సంధ్యావందనం చేసిన నీళ్లు ఎక్కడ పోయాలి అని అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఏ ఆవుకో పోసేసేవాడు, ఆవు మీద పోసేసేవాడు. అతను పోస్తుంటే ఒకరోజు ఆవు మీద పోస్తుంటే పక్కన ఉన్న అధికారి నవ్వి ఎగతాళి చేశాట. ఏమనంటే ఇవాళ నువ్వు దీని మీద నీ పవిత్ర జలాన్ని చల్లు, రేపు పొద్దున్న నువ్వు ఇదే తింటావు అని. మంగళ్ పాండేకి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే వెంటనే తుపాకీ తీసేసి ఆ అధికారి మీద కాల్పులు జరిపాడు. మార్చి 29వ తారీఖున జరిగింది. మంగళ్ పాండే చేసిన తిరుగుబాటు. అంటే ఎందుకు తిరుగుబాటు అంటే రేపు నువ్వు ఈ ఆవును తినబోతున్నావులే, ఆవు కొవ్వును తినబోతున్నావులే అని చెప్పడం అతనికి కోపాన్ని కలిగించింది. వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా వెంటనే ఈశ్వర్ పాండే అని ఇంకో అతను ఉన్నాడు, ఈశ్వర్ ప్రసాద్ అని, అతన్ని మంగళ్ పాండేని కాల్చేయన్నారు. అంటే ఈశ్వర్ ప్రసాద్ అన్నాడు నేను కాల్చాను.
అని అనేసరికి మంగళ్ పాండేని ఈశ్వర్ పాండేని ఇద్దరిని పట్టుకుని ఒక 2 రోజుల లోపలే మంగళ్ పాండేని ఉరి తీస్తారు. మంగళ్ పాండేకి అతను తన తుపాకీతో తనే కాల్చేసుకోబోయాట, కానీ వీళ్ళు లాక్కున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయాలి, అందుకని మంగళ్ పాండేని ఉరి తీసి ఆ తర్వాత 20 రోజులకి ఈశ్వర్ పాండే మంగళ్ పాండేని వెంటనే కాల్చేయమంటే కాల్చలేదు కాబట్టి ఈశ్వర్ పాండేని కూడా ఉరి తీసేశారు. సైన్యంలో ఎప్పుడైతే మంగళ్ పాండేని ఈశ్వర్ పాండేని ఉరి తీసేశారో వెంటనే సైన్యంలో మిగిలిన వాళ్ళందరికీ ఒక ప్రశ్నార్థకం వచ్చింది. రేపు ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని కనుక మనం వాడము అంటే మన్ని కూడా ఉరి తీసేస్తారు కదా అని. అలాంటి సమయంలో మేలో ఏమైందంటే, మేలో సైన్యం ముందర మీరట్లో జరిగింది ఇది. సైన్యాన్ని అంతటినీ పిలిచి ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ని టెస్ట్ డ్రైవ్ అంటే వీటిని ఉపయోగించి చూడండి, ప్రయోగించండి, ఎలా పనిచేస్తున్నాయో చూడాలి అని అనేసరికి ఆ మీరట్ రెజిమెంట్లో ఉన్న 85 మంది సైనికులు మేము ఈ క్యాట్రిడ్జెస్ని కొవ్వు రాసిన తోటాలని మేము ముట్టుకోము అన్నారు. ముట్టుకోము అనేసరికి ఎవరెవరైతే ముట్టుకోమన్నారో 85 మందిని వాళ్ళందరినీ మధ్యలో నుంచోబెట్టి మిగిలిన సైన్యం అందరి ముందర వాళ్ళని డిజార్మింగ్ అంటారు. అంటే వాళ్ళకి అంతకుముందున్న సైనిక చిహ్నాలన్నీ తీసేసి వాళ్ళని అందరినీ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేసి జైల్లో పెట్టేశారు, మీరట్ జైల్లో పెట్టేశారు. ఎప్పుడైతే 85 మందిని ముందర ఈశ్వర్ పాండే మంగళ్ పాండే వాళ్ళిద్దరిని ఉరి తీసేశారు, 85 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారో మిగిలిన సైన్యంలో ఒక ప్రశ్నార్థకం వచ్చింది. రేపు ఎవరైనా ఈ పంది కొవ్వు ఆవు కొవ్వు మేము తినము అని అంటే మన్ని కూడా ఇలాగే చేస్తారు కదా. ఆ రోజు రాత్రి మే 11వ తారీఖు రాత్రి మొత్తం మీరట్ రెజిమెంట్ అంతా సైన్యం అంతా తిరుగుబాటు చేశారు. మీరట్ జైలుని పగలగొట్టేశారు. ఆ 85 మందిని బయటికి తీసుకొచ్చేశారు. మొత్తం అందరూ తిరుగుబాటు చేసి యూరోపియన్ క్లబ్స్ ఎక్కడున్నాయో, యూరోపియన్ స్థావరాలు ఎక్కడున్నాయో వాటిని అటాక్ చేశారు. అటాక్ చేసి అక్కడి నుంచి మీరట్ నుంచి గుర్రాలు వేసుకొని ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో బహదూర్ షా జఫర్ చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి, ఆయన 81 ఏళ్ళు ఆయనని నువ్వే మాకు రాజు అని ప్రకటించారు. అలాగ 1857 తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు మొదలవగానే ఢిల్లీని పోగొట్టుకున్నాం మనము, ఇంకా భారతదేశంలో ఈ తిరుగుబాటు వచ్చింది ఎలా అనుకుంటే బ్రిటిష్ వాళ్లకున్న సైనిక బలంతో తిరిగి మళ్ళీ 1 నెల లోపలే ఢిల్లీని ఆక్రమించారు. ఈ తిరుగుబాటులో చేరిన ఢిల్లీ చక్రవర్తిని కానీ, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ, తాంతియా తోపేని కానీ, మహారాష్ట్రకు చెందిన నానా సాహెబ్ని కానీ వాళ్ళందరూ మరణించేదాకా బ్రిటిష్ వాళ్ళు ఊరుకోలేదు. 3 నెలల సమయంలోనే ఈ 1857 తిరుగుబాటును అణిచేశారు. కానీ 1857 తిరుగుబాటుకు కారణమైన పంది కొవ్వు ఆవు కొవ్వు ఆ విషయం మాత్రం అలాగే ఉండిపోయింది. చాలామంది భారతీయులు కూడా బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేశారు ఈ విషయంలో. ఎందుకంటే మద్రాసు రెజిమెంటు, బొంబాయి రెజిమెంటు బ్రిటిష్ వాళ్ళ వైపే ఉన్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఈ తిరుగుబాటుని అణిచివేసినప్పుడు చాలా భయంకరమైన, అంటే భారతీయులు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎదురు తిరగకూడదు అన్న ఆ అహంకారంతో, ఆ మదంతో అనేక మందిని చంపారు. ఎన్ని లక్షల మందిని చంపుంటారు అంటే దగ్గర ఒక 20 లక్షల మందిని చంపేసి ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చంపారు అంటే మనకి ఎదురు తిరుగుతారా వీళ్ళు అని. సైన్యం చనిపోవడమే కాదు, సామాన్య ప్రజలను కూడా చంపేశారు. అయితే 1858లో ఒక కంటి తుడుపు చర్యగా ఇక్కడి నుంచి క్వీన్ విక్టోరియా ప్రకటన చేసింది. భారతదేశం బ్రిటన్లో భాగం అయిపోయింది, కానీ పరిపాలనలో ఏమీ మార్పు రాలేదు. లార్డ్ కానింగే కంటిన్యూ అయ్యాడు. ఇంతకీ ఎందుకు ఇప్పుడు మనం తలుచుకోవాలి అంటే, ఒకానొకప్పుడు పంది కొవ్వు ఇది నిజమా కాదా, పంది కొవ్వు ఆవు కొవ్వు రాయడం నిజమా కాదా అంటే తర్వాత రాబర్ట్ ఫాస్టర్ అని దీని మీద పరిశోధన చేసిన ఒక బ్రిటిషర్ అతను చెప్పాడు, పంది కొవ్వు ఆవు కొవ్వు మాత్రమే తోటాలకి కవర్ తయారు చేయడానికి అనుకూలమైన కొవ్వు అని చెప్పారు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు చాలా పవిత్రంగా భావించే ఎవరైనా తిరుపతి వెళ్తే తిరుపతి లడ్డూలో ఈ లడ్డూని తీసుకొచ్చి అందరూ పంచుకుంటాము, అందరి కోసం ఎక్కువ కొనుక్కుంటాము, అది తిరుపతి ప్రసాదం, ఆ పరమాత్మ కృప మన మీద ఉంటుందని ప్రసాదం తింటాం. ఈ ప్రసాదంలో పంది కొవ్వు ఆవు కొవ్వు చేపరాయిలు ఇవన్నీ ఉన్నాయి అని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత ఎప్పుడైనా ఈ ల్యాబ్ రిపోర్ట్ తప్పని వస్తుందేమో మనకు తెలీదు, కానీ ఇంత దారుణం ఎందుకు జరిగింది అంటే ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల జరిగింది. అంతకుముందు
టీటీడీ కర్ణాటక నుంచి నెయ్యి కొనేవాళ్ళు. కర్ణాటక నుంచి నెయ్యి కొనడం అనేది ఆపు చేసి విదేశాల నుంచి దిగుమతి అయిన నెయ్యిని కొనడం మొదలుపెట్టారు. విదేశస్తులకి పందిని తినడం కానీ ఆవును తినడం కానీ మన దేశంలో కూడా చాలామందికి అది తప్పు కాదు. అందులోనూ పాలు పితికి వెన్న చేసి పెరుగు చేసి వెన్న చేసి దాని నుంచి నెయ్యి తీయడం ఒక పెద్ద ప్రాసెస్. అంతకంటే చర్మం కింద ఉన్న కొవ్వును తీసేయడం చాలా తేలిక వాళ్ళకి. జంతువును చంపేసి జంతువు చర్మం కింద ఉన్న కొవ్వును తీసేయడం అనేది చాలా తేలిక. అందుకని ఇది చాలా భయంకరమైన విషయం. ఇలా జరిగినప్పుడు తిరుగుబాటు వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రభుత్వాలు సర్వనాశనం అయిపోతాయి ఇదే విధానం కనుక తిరుపతి విషయంలో కొనసాగితే. తిరుమల వెంకటేశ్వర స్వామి మొత్తం ఇన్ని కోట్ల మంది ఆ స్వామి మన కష్టాలు తీరుస్తారు అని అనుకుంటారు. స్వామిని పట్ల ద్రోహం చేస్తే ఏ ప్రభుత్వము కూడా నిలబడదు. జై భారత మాత, జై హింద్.